నేనేమంటానండి, రవిప్రకాష్ గారికి కానీ ఎవరైనా నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరితో సమస్యలు. ఇప్పుడు మీరు నన్ను పదే పదే లాగుతున్నప్పుడు నిన్న కేసులు పెట్టారు. పాపం ఎవరు నిన్న పోలీస్ గా మన అధికారులు వచ్చారు. పోలీస్ అధికారుల నుంచి ఏమన్నారు సార్, మన పిల్లలు కార్లు పాల్గొట్టారు సార్, కొంచెం మీరు జాగ్రత్తగా అంటే నేను చెప్పాను సార్, ఇందులో ఎక్కడన్నా నేనేమన్నా ఫస్ట్ నేను అడిగాను, నేను ఎక్కడన్నా నేను గొడవ పెట్టానా అంటే వాళ్లే ఒక 8 నెలల నుంచి నన్ను తిట్టి ఆఖరికి నా తల్లిని కూడా బజార్లోకి లాక్కొచ్చి నా తల్లిని కూడా మీరు తిట్టి ఇప్పుడు కూడా అర్థం కదా నన్ను నేనంటే ఆలోచించి మీరు ఒక చిన్నపాటి కోపం కూడా రాకూడదు అని అంటే నేను అడిగాను పోలీసు అధికారులకి, మీరు వెళ్ళి ఆ మీడియా వారికి చెప్పండి సార్, వాళ్ళ అధికారులకు చెప్పండి, వాళ్ళ సీఓలకు చెప్పండి అంటే మీకు అంటే మీరే 6 నెలలు పచ్చి బూతులు తిట్టి ఏమి ఇష్టం నోటికి ఏదొస్తుంది మాట్లాడేసి మీరందరినీ కోపం తెప్పించి మీరు నిగ్రహంతో ఉండాలంటే పర్పెట్రేటర్స్ అంటే దీన్ని ప్రేరేపించే వాళ్ళు ఎవరు, నేనా వాళ్ళ? దీంట్లో నాకు ఆ పిల్లలు చేసిన తప్పేంటి చెప్పండి అంటే వాళ్ళందరూ మా పోలీస్ అధికారులు ఏముందంటే అదే సార్ మాకు నిస్సహాయాలు మేమేం చేయలేమన్నారు. అసలు నేనేం చేయాలి ఇప్పుడు? అది బోధ నేనేమన్నానంటే అందుకని దీని మీద నేను చాలా సుదీర్ఘమైన న్యాయ పోరాటం చేయను, చాలా సుదీర్ఘం. ఎందుకంటే దీంట్లో నేను విన్నపై మీ అందరికి ఎందుకు వచ్చానండి కిందకి, అస్సలు మీరు కోప్పడకండి.